సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. సామాజిక సమత సంకల్ప సభకు రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసినటువంటి అంబేద్కర్ వారసులకు, అక్క చెల్లెమ్మలకు, నా పాలి భాగస్తులకు అందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి జై భీములు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఒక చారిత్రాత్మక ఘటనకు విజయవాడ నడిబొడ్డు వేదిక అయింది. ఈరోజు మన ఆరాధ్య దైవము, నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, జన హృదయ నేత, పేద పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనందరి ఆత్మ బంధువు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. లక్షలాదిగా తరలి వచ్చినటువంటి అంబేద్కర్ వారసులు ఈరోజు తలెత్తుకునే విధంగా సగర్వంగా, మేము దళిత జాతిలో పుట్టినా కూడా మమ్మల్ని హక్కు చేసుకుని, మమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే ఒక మా గుండె తడి తెలిసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు, మా ముఖ్యమంత్రి ఉన్నారని గర్వంగా చెప్పుకునే రోజు ఈ రోజు వచ్చింది. 4.5 సంవత్సరాల క్రితం మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు ఫలితాలను ఇస్తా ఉంది. మన పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువుకు దూరమైన ఈ కుటుంబాలు, ఈ జాతిని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి మన పిల్లలను ఇంగ్లీష్ మీడియం చదువుకు దగ్గర చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు ఆ శాఖకు తొలి కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా ఒక దళితుడైన నన్ను, ఆదిమూలపు సురేష్ అనే నన్ను విద్యాశాఖ మంత్రిగా చేసి ఇదిగో చేస్తున్నటువంటి సంస్కరణలో నువ్వు కూడా భాగమై ఈ జాతికి సేవ చేసుకునే ఒక అవకాశాన్ని నాకు అందించినాడు మా జగనన్న. ఆయనకు జన్మలకు రుణపడి ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమం మీద ఎన్నో విమర్శలు జరుగుతున్నా కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మాటలు చెప్పడం, నినాదాలు ఇవ్వడం కాదు. ఈరోజు సామాజిక సాధికారత, సామాజిక న్యాయం ఒక నినాదం కాదు, అది మా యొక్క ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పి చాటి చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి గారు, మన జగనన్న అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇంకొక 5 నిమిషాల్లో మనందరం ఎదురు చూస్తున్నటువంటి, మనందరం ఇన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి ఎవరి ఉపన్యాసం కోసమైతే ఎదురు చూస్తున్నామో, మన జన హృదయ నేత, దళిత బంధువు, మన ఆత్మ బంధువు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారు. కాబట్టి నేను ఈరోజు మీ అందరి ముందు మాట్లాడే ఒక అవకాశం నాకు అనుగ్రహించినందుకు, ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో భాగస్వామి అయినందుకు, జగనన్న నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం ఏమిచ్చినా కూడా ఆయన రుణం తీసుకోగలం. ఈరోజు దళిత వాడల్లో ఉన్నటువంటి మరి విగ్రహాల్ని, మరి మా అంబేద్కర్ అంటే దళిత వాడల్లో ఉంటా మరి వాడల్లో పెట్టుకునే విగ్రహం అని చెప్పి కోన మేధావులకు చెంప పెట్టుగా ఈరోజు 1000 కోట్ల విలువ చేసే స్థలంలో విజయవాడ నడిబొడ్డున 206 అడుగుల ఎత్తున అంబేద్కర్ విగ్రహం, ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ఈరోజు మనకు అందించి మనల్ని తలెత్తుకుని చేసినటువంటి నాయకుడిని మనం మళ్ళా గెలిపించుకుందాం. మన పిల్లల భవిష్యత్తు కోసం మన తలరాతలు మార్చుకునే దిశగా ఈరోజు అడుగులు వేద్దామని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ, మరొక్కసారి ఈ చారిత్రాత్మక ఘటనలో భాగస్వాములైన మీరందరూ కూడా చరిత్ర పట్లలో మీ యొక్క పేరును చిరస్థాయిగా
లిఖించుకోదగ్గ మరి అవకాశం వచ్చిందని చెప్పి కూడా మనవి చేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్.